మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నదని దాని ద్వార ప్రవేశముంచువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కొనుగోలు వారు కొందరే. నాశనమునకు పోవు ద్వారము వెలుగును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా, ఆ దారి సంకుచితమై ఉంది, దాని కొనుగోలు ప్రార్థించుకుంటాం. ప్రభావి భగవాన్ చేయించుకుంటున్నటువంటి ప్రభా చదవబడిన లేఖనం ప్రభా మీరే ప్రభా మాట్లాడినటువంటి ప్రభా మీ అద్భుతమైన అమూల్యమైన జ్ఞానం లేని ప్రభా మా యొక్క సొంత ఆలోచనలన్నీ ప్రభా మీరు అభివృద్ధి మీరే రంగం మీద మాట్లాడుతున్నారు కోరుకుంటుంది. ప్రభా ఇదిగో శబ్ద ద్వారా యంత్రాలు ఉపయోగించండి. ఇదిగోనైనా వాక్యం ఉంటున్నటువంటి వేడుకలు ప్రభా నిజమైన వాక్యమును, నిజమైన రక్షణను ప్రభా మీ యొక్క రాజ్యమునకు మరి రావాలనేటువంటి ఆసక్తి కలిగిన వారు, కొనిపోబడాలని ప్రభా ఆశ కలిగిన వారిని ప్రభా దీవించండి. అటు వారిని ప్రేమించి ఆశను దీవించి ప్రయత్న ప్రభా మీ యొక్క సంఘంలో రావడానికి సహాయం చేసి దీవించండి. మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారని, మీకు కాపుదలు ఆశ దీవించగలుగుతారని కోరుకుంటున్నాను. ప్రభా ఎక్కువనైనా ఈరోజు ఆరాధనలో ప్రభా ఈ ఆవరణం అంతా కూడా ప్రభా మీరే వ్యాపించుకుంటూ ప్రభా మీ బిడ్డలతో ప్రభా మీరు వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు శ్రద్ధతో ప్రభా ఆసక్తితో హృదయానుసారముగా ప్రభా వాక్యంలో విలువకు ప్రభా మీ బిడ్డలకు దయచేయండి. ఈ సంఘమంతా ప్రభా మీ ఆధ్వర్యంలో తీసుకుంటాం. సమస్తలను మీ చేతులకు అప్పగించుకుంటాం, గుర్తించుకుంటున్నాం. వేరే పొందుతున్నాను మిగిలిగా వేసుకొస్తున్నాము. అది గుర్తించుకుంటాం. దేవస్తుతులను హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు నన్ను ప్రేమించి ఆశీర్వదించిన బట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఒక ఆరాధనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం తిరిగి ఆ విధంగా నడుచుకున్నట్టు మనం ఆశ కలిగి జీవించవలసిన వారిగా దేవస్తుతులను దేవుడు ఏం చెప్తున్నాడు? నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారము ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. వారికి తెలుసు నోవాహు సమయంలో దేవునికి పెరిగిన వారు ఎంతమంది? నోవాహు సమయంలో దేవునికి పెరిగిన వారు ఎంతమంది? వారి కుటుంబం 8 దేవస్తుతులను. మరి మోషే కాలంలో కనాను దేశానికి వెళ్ళిన వారు 20 లక్షల మంది బయలుదేరారు. కానీ కనాను దేశం చేరింది
చేరిన వారు ముగ్గురే. హల్లెలూయా. మరి కయ్యోను హేబేలు ఇద్దరు దేవుడికి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఒక్కడే. ఇప్పుడు 1,44,000 మంది ఈదులను దేవుడు ప్రేమించుకున్నాడు. ఇప్పుడు రెండవ రాకడలో 1,44,000 మందిని దేవుడు తీసుకోవాల్సి ఉన్నది. ఇది ప్రకటన గ్రంథంలో మనకి రాయబడినది. ఇది జరగవలసింది. ఇప్పుడు 1,44,000 మందిని మాత్రమే తీసుకునే పని అయితే మిగిలిన వారిని దేవుడు తీసుకెళ్ళడా? దేవుని నామానికి మహిమ కలుగుగాక. మిగిలిన వారు తీసుకెళ్ళడా? దేవుడు ఆ 1,44,000 మందిని తీసుకెళ్ళక ముందే ప్రపంచంలో ఉన్న అన్నిలో నుంచి వేరబడిన వారందరినీ దేవుడు తీసుకెళ్తాడు. అది ఎంతమంది తీసుకెళ్తాడంటే ఇసుకేస్తే రాలనంత మందిని అన్నాడు. ఇసుకేస్తే రాలనంత మందిని నేను తీసుకెళ్తాను. అందరూ చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు. దేవుడు ఎలాంటి కన్ఫ్యూషన్లో ఉంటారంటే ఇజ్రాయెల్ దేశానికి ఆశీర్వదించింది. రెండో రాకడలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకుంటాం కదా. మిగిలిన వాళ్ళు మనం నమ్ముకున్నా కూడా ప్రయోజనమే ఉంది. మనం ఒక ప్రకార ఆచారంగాను, మనం ఒక సంఘ బలంతోనూ, ఒక కుల బలంతోనూ, ఒక మత ఆచారంతోనూ మనం జీవిస్తూ తెలుపుతున్నానని చాలా సంఘ శాఖల్లో అనుకుంటున్నటువంటి విషయం. దేవుడు పరలోక రాజ్యంలోనికి రాలేని బోధ, తీసుకెళ్ళలేనటువంటి బోధ, మనం గ్రహించలేనటువంటి బోధని ఈరోజు మనం అనుసరిస్తే కోల్పోయేది ఎవరు? చెప్పినోడా? పోయేది మనమా? యోహానులో సహోదరుడు సువార్త చెప్తున్నప్పుడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేనప్పుడు నేను మందిరానికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? నేను ఏదో ఒక సంఘానికి వెళ్ళి ప్రయోజనం ఏంటి అన్నాడు. బ్రదర్, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఈ విధంగా ఉంటుంది. పరలోక రాజ్యము ఈ విధముగా ఉన్నది. వర్తమానం ఇది. అందరూ కూడా మరి సురక్షితంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ రాజ్యానికి వెళ్ళడం కోసం చూస్తూ ఉంటారు. అందరూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అందరూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కొందరే ధనవంతులు. ఎందుకని? అందరూ పని చేస్తూ ఉంటారు. కొందరే మంచి లక్షణాలు కలిగి ఉంటారు. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు మరి గత నెలలో 10th, ఇంటర్మీడియట్, స్టేట్, నేషనల్ లెవెల్లో ఒకళ్ళు ఇద్దరే ఉంటారు. ఎందుకని? అందరూ చదువుతున్నారు. ఎందుకని? ఎందుకని? వారు దాన్ని ఏం చేసుకుంటారు? ఓన్ చేసుకుంటారు, సొంతపరుచుకుంటారు. తెలుస్తుంది. ఒక సిగ్గుతోనో, ఒక మొహాలతోనో, లేదా మరి ఎటువంటి ఆలోచనతోనో మనం మమేకం కాకుండా ఉంటే ఏమవుతుంది? రైల్వే ట్రాక్ మీద నిలబడి నేను నడవలేను, ట్రైన్ వస్తున్నా కూడా నేను నడవలేను, ఏం చేస్తాం అని చెప్పి అనుకుంటూ ఉంటామా? ఇది మనం ఏమవుతామో మనకి పరిస్థితి అర్థమైందా? మనం ఇక్కడ పెట్టి మనం ఎక్కడో ఎత్తుకోవాలనుకోవటము, ఏదో వస్తుంది అనుకుంటాము చేస్తే ప్రయోజనం ఉందా? అదే అంటారు పెద్దలు, బరిని పొలంలో పెట్టి వచ్చి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు, సంతులు బ్యాలెన్స్ చేస్తారంట. ఇది సరేనా అని చెప్పారు. గమనించుకోవాలి. మనము
కాలు తగ్గాలంటే ఏం చేయాలి? మందులు వేసుకోవాలి. వేసుకున్నా కూడా మందులు వేసుకోవాలి. విశ్వాసం. ఎందుకు చెప్తున్నానంటే, చేసే పనిని మనము సరి చేసుకోకపోతే, చేసే పనిలో మనం బాధ్యత లేకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే దానికి లేదు. గత వారం ఇద్దరు మాట్లాడినట్టు ఇక్కడ 20,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక 20,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు. రోజు ఎంత సంపాదిస్తున్నట్టు? నెలకి 20,000 రూపాయలు వస్తున్నాయి అంటే రోజు ఎంత సంపాదిస్తున్నట్టు? నెలకి 20,000 రూపాయలు వస్తుంటే రోజు ఎంత వస్తున్నట్టు? రోజుకి 5,000, 2,000, నెలకి 20,000 రూపాయలు జీతం. రోజుకి ఎంత వస్తున్నట్టు? 200. ఎంత? 700. ఎంత? మనకు చిన్న లెక్క కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఇక అతి మర్మమైనటువంటి జీవితము, ఒక రహస్యమైనటువంటి జీవాన్ని మీరు ఎలా కనుగొనగలుగుతారు? జీవిత సూక్ష్మము పిలిస్తే మరి ఇక ఇక్కడ ఉన్నా కూడా కంగడపాలెం రోడ్లు ఎవరు వెళ్తున్నారో కూడా మనకు అర్థం అవ్వాలి, కనబడాలి, చూడగలగాలి. అది నిత్య జీవం. 20,000 రూపాయలు నెల రోజులు అంటే నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు విభజిస్తే రోజుకి ఎంత వస్తాయి? 3 ఆరు 18,000 రూపాయలు. అంటే 600 రూపాయలు అయితే 18,000, ఇంకా 2,000 ఉన్నాయి. అప్పుడు ఎంత అయ్యాలి? ఇంకొక 60 రూపాయల గాడికి తీసుకుంటే 1,800 రూపాయలు. 1,800 రూపాయలు అయినప్పుడు 660 రూపాయలు అయితే 19,800 రూపాయలు అయింది. ఇప్పుడు 200 ఉన్నాయి. 3 ఆరు 180, ఇంకో 6 రూపాయలు అంటే 666 రూపాయలు సగటున రోజువారీ అవుతుంది. చిన్న లెక్క. ఈ లెక్క మనకు తెలియనప్పుడు, లెక్క తెలిస్తే ఒక ఆన్సర్ రాయగలుగుతుంది. ఒక ఎగ్జామ్ రాయాలంటే దాని మీద అవగాహన ఉండాలి. కనీసం అవగాహన కూడా లేకపోతుంటే, నేను మీ మధ్య మాంసం మొక్కలు పెట్టుకుంటే మీరు ఏం తింటున్నారు, ఏం జీర్ణించుకుంటున్నారు, ఏమి పోషకాలతో మీరు శరీర వృద్ధి తయారు చేసుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. జీవం లేనటువంటి దేహము దేనికి సమానం? బుద్ధి లేని సంఘము దేనికి సమానం? ఇంత చదువు లేనటువంటి జ్ఞానంతో మనం ఉన్న చిన్న విషయం కూడా మనం గమనించలేకపోతే నిత్య జీవం ఎలా ఇవ్వగలుగుతాం? తినటానికి ఆహారం మన దగ్గరికి రావాలంటే మనము సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవాలంటే దానిని డబ్బు సంపాదించాలంటే ఏదో పని చేయాలి. శారీరకంతోనూ, మానసిక స్థితితోనూ, మనోధైర్యంతోనూ, తెలివితోనూ, జ్ఞానంతోనూ మనం ఒక సంపాదనని పొందుకోవాలి. అది ఎలాంటి సంపాదన? ఆర్థిక సంపాదన కానీ, జీవ సంపాదన కానీ, లేదా మనకున్న స్థానం విలువను కాపాడుకునే సంపాదన కానీ జరగాలి. అవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మన దగ్గర ఏమైనా ఉన్నాయా? నేను వాక్యము
దేనిని చెప్పాలనుకున్నాను, ఇక్కడ మీ దగ్గర ఈ విధమైనటువంటి జ్ఞానం ఉందంటే అంత వాక్యం చెప్పినా కూడా ప్రయోజనం ఏంటా అని అనిపిస్తుంది. మరి ఇజ్రాయెల్ 40,44,000 మంది ఏ విధంగా ఎంపిక కాబడతారు అనేటువంటి విషయం ఇప్పుడు మీకు చెప్తే ఎలా ఉంటుందంటే ఒకటో తరగతి పిల్లవాడికి డిగ్రీ పాఠాలు చేసి అర్థం కాదు కదా, ఆ విధంగా ఉంటుంది. నేను ఎంతో వాక్యం సరి చేసుకుంటూ చెప్తాను. నేను ఫస్ట్ బైబిల్ చదివితే నేనేం చదువుతున్నాను అనేది తెలుసు. ఫస్ట్ అది చేయనప్పుడు ఎంత చెప్పుకున్న ప్రయోజనం లేదు. బైబిల్ చదవాలి, కుటుంబ ప్రార్థన కావాలి, వ్యక్తిగత ప్రార్థన కావాలి. మీరు దేవుడితో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ఆయన నిన్న ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడు ఆమె అన్నాడో కూడా అర్థం కాదు. నేను ఎన్నోసారి చెప్పాను. ఆమె అన్నాడా? ఆ ప్రార్థన అయిందా అవలేదా ఏంటో తెలియట్లా. స్థుతులు ఏంటి? నీకు కష్టం లేదు, నీకు భయం లేదు, ఆశ లేదు, చర్చికి ఎందుకు వస్తున్నావో తెలియదు. ఈయన ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు 3 నిమిషాలు చేసేసరికి అలసిపోతాం. అదే ఫోన్లో మాట్లాడటానికి చిన్న విషయమే గంటలు ఫోన్ మామూలుగా టెంపర్ వచ్చేసింది కాబట్టి. కానీ దేవుడితో చెప్పడానికి దేవుడు నీ స్నేహితుడు కాదు. నువ్వు ఫోన్లో చెప్తున్నావే, వాళ్ళు నీ స్నేహితుడు, వాళ్ళు నీ శ్రేయోభిలాషు, వాళ్ళు నీ మంచి చెడ్డ చూసుకో. ఇది అందరికీ ఒకటి కాదు. ఈరోజు సంఘం ఏ విధంగా ఉందంటే ప్రార్థన చేయడంలో కోల్పోయేటువంటి పరిస్థితి. మనం పరీక్షించుకోకుండా దేవుడి దగ్గరికి మనం చేరలేదు. సంఘం కూడా ఆ విధంగా నేను పదే చెప్తున్నా, నువ్వు తినకపోయినా బాగలేదు. ప్రార్థన అంటే ప్రార్థనే, ఆరాధన అంటే ఆరాధనే. బైబిల్ మీరు చదవకపోవడానికి కారణం ఏంటి నాకు అర్థం కాదు. బైబిల్ చదవకపోవడానికి కారణం ఏంటి? వద్దంటే వదిలేయండి. మిమ్మల్ని ఎందుకు అంతసేపు మీరు ఎందుకు బాధపడుతున్నారు? నా కోసమా? నా కోసం వస్తున్నారా? ఇక్కడ ఆదివారం ప్రార్థన ఎందుకు జరపాలి? ఇక్కడ ఆదివారం ప్రార్థన ఎందుకు జరపాలి? ఆ ప్రశ్న. మీలో జీవం లేకపోతే ఇక్కడ సంఘం ఎందుకు? ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్తారు. మీకు లేకపోతే నాకు ప్రయోజనం ఏంటి? ఎందుకు జరపాలి? చాలా చోట్ల చర్చీలు నౌలు చేస్తారు. చర్చి పెడితే తీసేస్తాను. నేను నీ చర్చి ఆఫీస్ ఏంటని చెప్తే ఏం చేస్తావు? నీ బలం ఏంటి? ఏది మీ దగ్గర ఉంది? అది మీకు ఎందుకు శాతం నిన్ను అడిగించడానికి ఎందుకు వస్తాడు? రోడ్డు పక్కన పోతున్నప్పుడు చాలా మంది పెంట ఎరుగుతూ ఉంటారు. రోడ్డు నిండా పెంట ఉంది, వాసన రావట్లేదు. వాడు ముక్కు మూసుకుంటాడా? ఒకడే ఎరిగాడు, వాసన వస్తుంది, ముక్కు మూసుకుంటాడా? మూసుకోడా? వాసన వస్తే కదా ముక్కు మూసుకునేది. అలా కాదు. మీలో జీవం లేదు, మీలో డిస్టెన్స్ లేదు, మీకు ఆసక్తి లేదు. మీరు ఉంటే అంత, పోతే అంత, ఊడితే అంత, ఊడపోతే అంత. మీరెవరా మీ బతుకు అని సాతాంగడు అనుకుంటే సాతాంగడు మీ దగ్గరికి ఎంత వస్తాడు? మీరు ఒక పోటీలో కూడా నిలబడేటువంటి స్థితిలో నేను లేదు కదా.
పోటీలో నిలబడలేనప్పుడు, అక్కడ పోటీ లేనప్పుడు ఇంకెందుకు విజయమే ఉన్నాడా? విజయం దగ్గరికి వెళ్తే కదా మీకు సక్సెస్ అనేది ఒక మెడలో ఏదో ఒక ఇది వేస్తారు. విజయం సాధిస్తే కదా మెడలో వేసేది. మరి అది లేనప్పుడు ఇంకెందుకు ఉపయోగం ఉంది? నేను ఇక్కడ కూర్చుని మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడాలి? ఈ మాటలు మాట్లాడటం వల్ల, మైక్ తీసుకుని చెప్పడం వల్ల, ఆ యూట్యూబ్లో కూడా ఏ రికార్డు అవ్వడం వల్ల ఒక్క మాట మాట్లాడుకుంటే దావీదు ఎలా ఉన్నాడు? మీకు వాక్యం మీరు చదువుతూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ కానీ వాక్యం ఆయన ప్రాణము చూస్తూ ఉంటుందంట. ప్రభువా ఎక్కడున్నావు అని ఆయన వెతుకుతున్నాడు. నా ప్రాణం తుష్టముతున్నది ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు జీవితం మనం చూడాలి. దావీదు అన్నదమ్ములు ఎలాంటి వారు? నువ్వు చెప్తున్నావు ప్రార్థన, నువ్వు చెబుతున్నావు దేవుని గురించి అని హేళన చేసి ఆయన మరి చూపించాడు. ఆయన ప్రార్థనలో దేవుడు పిలుచుకుంటే, దేవుడు నిలబెట్టుకుంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మోషే ఎలాంటి వాడు? నచ్చిమ కలిగిన వాడు, మాటలు కూడా రావాలి. ఆయన ఒక ఫరోరాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తే వెంటనే చేశాడు. హల్లెలూయా. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, ఫరోకి నా సహోదరుని ఇచ్చేసే దేవుని బిడ్డలు యూదులైనటువంటి వారిని నా వెంబడి పంపించని చెప్పేసి 20 లక్షల మంది జనాభా బానిసలని పంపించమని చెప్పేసి అడిగితే, ఫరో దగ్గర మోషే అడిగినప్పుడు ఇంకొక మాట ఆయన మోషే అడగలేదు, పంపించని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. మోషే అని చెప్పినట్టు ఇప్పుడు మీ దగ్గర నేను ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అని నేను చెబుతున్నా, మీరు చేయట్లేదంటే నా మాటలో పోవట్లేదు. మోషే దగ్గర ఉన్న పౌరు నా మాటలో కూడా పోవలేదని అనిపిస్తుంది. అవునా? అని పోవలేదంటే నేను కూడా ప్రార్థన బలహీనతలో ఉన్నా, నాకు ప్రార్థన బలం లేదు. మీకోసం నేను ఎంత చెప్పినా కూడా ప్రయోజనం లేదనంటే ఆ శిక్ష పాత్రుడు నేనే అవ్వాలి. ఎందుకంటే దేవస్తుల హల్లెలూయా వాక్యం చెబుతుంది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు అందరినీ కాపాడటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తనకు తానుగా అర్పించుకున్నాడు. దేవస్తుల హల్లెలూయా. సంఘం కోసము కాపరి కూడా ఆ విధంగానే తనకు తాను అర్పించుకోవాలని వాక్యం చెప్పాడు. వాక్యము తనలో ఎప్పుడైతే నెరవేర్పు లేకపోతుందో అప్పుడు ఆ వాక్యానికి సరిపడలేనటువంటి బిడ్డగానే ఉంటాడు. సరిపడే బిడ్డగా ఉండాలంటే వాక్యము తనలో నెరవేర్పు కాదు. అంటే సంఘం కోసం తనకు తాను ఏం చేయాలి? అర్పించుకోవాల్సింది. దేవస్థానం అంటే ఇది మీకే కాదు, నాకు కూడా ఉంటుంది. అంటే నేను కూడా ఇంకా బలహీనతలో ఉన్నాననేది నాకు ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. ఒకటి జాతి మనం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, మన విమోచన మనకే కావాలి. దేవస్థానం హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనకు కావాల్సినది ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థించండి. పరలోకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఇదిగోనైనా ప్రార్థన బలహీనత మనకు ప్రభావ కలిగి ఉందండి. ఏక మనసుతో లేనైనా ప్రభావ ఇదిగోనైనా అనుకూలంగా కలిగి మరి ప్రభావం తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి, ప్రభా ఇదిగోనైనా ఏక మనసు ప్రభా ఇదిగో మీ మనసు ఏంటో మీరు తెలుసుకోకపోతే, మీ మనసుతో మేము ప్రభా మరి ఏకీభవించకపోతే, మీ వాక్యంలో ప్రభా మేము గ్రహించకపోతే, ప్రభా మీ వాక్యంలో ప్రభా మేము ప్రభా మమేకు కాకపోతే, ఈ ప్రకృతి సంబంధించిన భావములైనా ప్రకృతిలో ప్రభా ఒక భాగమైనటువంటి ప్రభా మా యొక్క జీవితాలు ప్రభా మీ యొక్క వాక్యముకు ప్రభా మేము ఏమాత్రం విరుద్ధంగా ఉన్నామో క్షమించండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రభా
యెహోషువ ఏ విధంగా జీవించాడో ప్రభా, ఇదిగో నేను అపోస్తలుడు పౌలు పరిచర్య ఏ విధంగా జరిగినదో మా పరిచర్య ప్రభా ఆ విధంగా ఇక్కడ కూడా జరగాలని ప్రభా మీరు తలంపు కలిగి ఉన్న విధానం ప్రభా మేము ప్రభా మరి లేకపోతున్నారైనా ప్రభా మమ్మల్ని క్షమించండి అయినా, క్షమించండి అయినా. ఇదిగోనైనా ప్రభా మరి మీరు ప్రభా మేము మీకు మీరుగా ప్రభా అర్పించుకున్నాకైనా ఇదిగోనైనా ఈ సంఘం కోసం ప్రభా ఇదిగో నేను కూడా తీర్మానం కలిగి ఉండటకు ప్రభా మీకు ఒక దయచేయండి ప్రభా. ఇదిగోనైనా సంఘం కోసం ప్రభా మరి ఏక మనసుతో ప్రభా మరి నడిపింపు కోసం ప్రభా సంఘాన్ని ప్రభా ఇదిగోనైనా బలమైన శక్తివంతమైన ప్రభా యోధులుగా ప్రభా సైన్యులుగా ప్రభా ఇదిగో మీ యుద్ధానికి తయారు చేయడం కోసం ప్రభా మేము ప్రభా నిత్యము ప్రభా మేము కృషివలుడుగా పనిచేయటకు ప్రభా ఇదిగోనైనా ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడక ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రభా ఇదిగోనైనా ఫోన్లు అయితేనేమి ప్రభా మా స్నేహాలు అయితే పరిచయాలు అయితేనేమి ప్రభా ఇదిగో మా యొక్క అవసరాలకు తగిన విధంగా ప్రభా మరి మేము పనిచేస్తూ ప్రభా దూరంగా ప్రభా మీకుంటే ప్రభా మనం క్షమించండి అయినా వాటిలో ప్రభా మా సమయం వ్యర్థపరచుకోకుండా ప్రభా మీరు దీవించండి అయినా మీ కాపుదల భద్రపరిచి దీవించండి అయినా ఇదిగో ఏక మనసుతో ప్రభా మీ ఉంటూ సహాయం చేయండి తండ్రి. మీ ప్రార్థన ప్రభావ ఎక్కువ సమయం గడుపుతూ సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా ఈ సంఘం ఎదుగుతున్న ప్రభా ఇదిగో సంఘం అంతటా కూడా ప్రభా మేము ఏక మనసుతో ప్రభా మిమ్మల్ని అర్థమాడుకుంటున్నాం తండ్రి. మీరు మాతో ఉండండి అయినా మీరు మాతో మాట్లాడండి అయినా ప్రభా ఇదిగోనైనా రాబోతున్న ఉగ్రతలు ప్రభా ఎంతో భయంకరమైనవి తండ్రి. ఇదిగోనైనా ఉగ్రతలు వస్తున్న వేళ ప్రభా మేము తెలుసుకోవాలని ప్రభా మీరు ప్రభా మాకు అవకాశం ఇచ్చారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా రాబోతున్నటువంటి సమస్యలు మేము పడకూడదని ప్రభా ప్రేమించి ప్రభా ఇదిగో ముందుగా హెచ్చరిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మా మాటలు ప్రభా మా ఆలోచనలు ప్రభా మేము ప్రభా మమ్మల్ని సరిచేసుకునే వాళ్ళు జీవించండి ఆయన ప్రభా ఇదిగో రాబోతున్నటువంటి వ్యాధులు ప్రభా రాబోతున్నటువంటి యుద్ధాలు ప్రభా రాబోతున్నటువంటి ప్రభా ఇది ప్రకృతి వైపరీత్యాలు ప్రభా భూకంపాలు ప్రభా తుఫానులు ప్రభా ఇదిగోనైనా ప్రభా అతి భయంకరమైనటువంటి శోధన కాలం ప్రభా రాబోతున్నటువంటి ప్రభా మీకు వందనాలు స్థుతులనైనా తండ్రి ప్రభా అట్టి ప్రభా పరిస్థితులని ప్రభా మేము ప్రభా ఒడ్డున పడటానికి ప్రభా మీ కృప దయచేయండి తండ్రి ప్రభా ఇదిగోనైనా మా మీద జరుగుతున్నటువంటి ప్రభా ఇదిగోనైనా ప్రార్థనా శక్తి కావాలని ప్రభా మరి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా ఇదిగో ఈ మాట మీదనైనా ఇదిగోనైనా ఈ రోజు ప్రభా మేము ప్రార్థన చేసుకునే ప్రభా పుస్తకాన్ని మాకు ఇచ్చారైనా ఈ లోకంలో ప్రభా ఏది మాకు శాశ్వతం కాదు, ఎవరు మాకు తోడు లేరునైనా ఎప్పుడు ప్రభా ఎవరు మాకు ఏ విషయంలోనూ మాకు సహకరించిన వారు కాదునైనా మీకు తెలుస్తుంది ప్రభా మీరు సహకరించిన వారు మీరు నిలబెట్టిన వారు ప్రభా మీరు ఆదుకునేవారైనా మీరు ప్రభా మీరు రక్షించిన వారినైనా సమస్తమును సర్వపరచండి తండ్రి ప్రభా ఇదిగోనైనా మీ నామంలోనే ప్రభా ఎన్నో స్వస్థతలు మేము చూసాం తండ్రి. మా జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు ఇచ్చిన దేవుడు తండ్రి. మా యొక్క ప్రభా ఇదిగో సంఘాన్ని ప్రభా మీరు బలపరిచి ప్రభా సంఘంలో ప్రభా ఎంతో మంది ప్రభా ప్రార్థన శక్తితో ప్రభా ఆశీర్వచనం కలిగి తండ్రి ప్రభా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వారు ఎంతో మంది స్వస్థత పొందుకున్నారైనా కానీ పొందుకున్న స్వస్థతను ప్రభా ఇదిగో నోరు తెలిసి చెప్పడానికి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి ప్రభా ఇదిగో నోరు తెలిసి ప్రభా ఇదిగో మీ నామము ప్రభా ఇక్కడ కనపరచబడింది, మీ జీవం ఇక్కడ ఉన్నది, మేము స్వస్థ పొందుకున్నాము ఈ సంఘం ద్వారా మేము ప్రభా ఆశీర్వదించబడినాము అనేటువంటిది ప్రభా మరి రోజు ప్రభా మరి ఆ స్వస్థత పొందుకున్న వారు సాక్షి చెప్పాలని ప్రభా మేము ప్రభా మిమ్మల్ని ప్రభు వేడుకుంటాం తండ్రి. మేము అడిగితున్నది మేము మాట్లాడేది ప్రభా ఏది కూడా శాశ్వతం కాదు నైనా ప్రభా ఇదిగో మీరు ప్రభా ఇదిగో నన్ను మాట్లాడండి ఎక్కడో మాలో బలహీనతలు తండ్రి ఎక్కడో ప్రభా మేము పడిపోతున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి మీరు క్షమించండి తండ్రి మీరే క్షమించండి తండ్రి ప్రభా మీకు ఆశీర్వచనాన్ని దయచేయండి తండ్రి ప్రభా ఎవరైతే మాకు స్నేహితులతో ప్రభా మరి మీరు ప్రభా మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రభా మీ చేత ప్రభా నెరవేర్చిన తండ్రి ప్రభా మీ కాపుదల భద్రపరిచిన మీ కాపుదల భద్రపరిచి దీవించిన ప్రభా అదిగో మా హృదయంలో ప్రభా పాషాణంగా చేసుకోక హృదయాన్ని కఠినపరచుకోక ప్రభా మేము ప్రభా సహోదరుల పట్ల స్నేహభావం కలిగి ఉన్నాం తండ్రి. అట్లాంటి స్నేహభావంతో ప్రభావ ముందుకు వెళ్ళడంలో ప్రభావ ఎదుటి వారు కూడా మాకు సహకరించడం సహాయం చేయండి తండ్రి ప్రభా ఇదిగో మేము నెగ్గాలని కాదు కానీ ప్రభా మీ నామము కనపరచాలని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ నామం కింద మేము జీవించడం సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ప్రార్థనా బలంతో ప్రభావ మేము ముందుకు వెళ్ళడం సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా మీరు మా కోసం మరి ప్రభా శిలువలో ప్రభావం అర్పించిన దేవుడు తండ్రి ప్రభా ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభావ మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మేము గుర్తెరిగి ప్రభావ మమ్మల్ని ప్రభావ
మమ్మల్ని దీనత్వంలోకి తీసుకెళ్ళండి తండ్రి. మేము దీనులమై ప్రభు, అల్పులమైన బలహీనంగా ఉన్నవారిని ప్రభావ మరి మీ దగ్గర ప్రభావ మోకరించి ప్రార్థిస్తుండగా ప్రభావ మా ప్రార్థన జరిగి ప్రభావ ఆశలు దీవించండి తండ్రి. సమస్తమును సర్వపరచండి ప్రభా. ఇదిగో మా యొక్క ఏక మనసుని ప్రభావ మీరు అర్థం చేసుకుని ప్రభావ మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఈ రోజు ప్రభావ మీరే రంగం మీద నుండి మాట్లాడండి నాయన. మీ కృపను దయచేసి మీ కృపాసన అర్పించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సమస్త మీ చేతులు అప్పగించుకుంటూ మీరు తగ్గించుకుంటున్నాం తాము మీరే పొందుకోవాలి అవి నేర్చుపిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కానీ మన ప్రాంతంలో దీనత్వమైనటువంటి ప్రార్థన కావాల్సింది. ఎప్పుడు మనకు దీనత్వం వస్తుంది? మన దగ్గర ఉన్నది ఏదో కోల్పోతే అప్పుడు ఏడుపు వస్తుంది. అప్పుడు మనం మరి కావాలి నాకు అయినా అని చెప్పేసారని రోజు నుంచి ప్రార్థన చేయాలి. ఆ రోజు నుంచి ప్రార్థన చేయడానికి మనం ఆల్రెడీ కడుపు నిండా తిని ఉంటాం. ఆకలి మనకు కూడా తెలుసు. మనకు అన్ని సమస్యలు లేకుండా ఉన్నాయి కదా, మరి ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? దేవుణ్ణి కలుసుకోవాలంటే దీనత్వం కావాలి. దీనత్వం లేకపోతే ఎక్కడైతే దీనత్వం లేదో అక్కడ గట్టిగా మాట్లాడుతుంది. ఒక 10 రాళ్ళు తీసుకొని మనము ఒక సుత్తిని కొడుతున్నప్పుడు ఒక దెబ్బేయంగానే ఒక రాయి పగిలిపోయింది, 2వ దెబ్బేయంగానే ఒక రాయి పగిలిపోయింది, 3వ దెబ్బేయంగానే రాయి పగిలిపోయింది. ప్రతి రాయికి ఒక దెబ్బేసినప్పుడు పగులుతున్నా ఒక రాయి ఒక దెబ్బేస్తే పగలన, 2 దెబ్బలేస్తే పగలన, 3 దెబ్బలేస్తే పగలన. అది పగిలేదా కొట్టాలా లేదా? దానికి 2 దెబ్బలు ఎందుకు అని అంటే అర్థమవుతుందా? తెలుస్తున్నారు. ఇది ఇరుకు కలిగినటువంటి మార్గం. ఈ ఇరుకు మార్గంలోకి దూరడానికి ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. తెలుస్తున్నారు. ఇప్పుడు నేను ఈ మార్గంలోకి రావాలంటే నాకు చాలా వెడల్పు కలిగినటువంటి దూరం కావాలి. నేను లావుకున్నాను. నేను అయినా కూడా రావాలి అని అంటే నేనేం చేయాలి? అది అక్కడ ఇరుకుగా ఉంది. అప్పుడు నేనేం చేయాలి? నా శరీరాకృతి తగ్గించుకోవాలి. నా శరీరాకృతి తగ్గించాలంటే నేనేం చేయాలి? డైట్ చేయాలి. అవునా కదా? తెలుస్తుంది ఆల్రెడీ. నేను డైట్ చేయాలి. ఇప్పుడు నేను డైట్ చేస్తే కొంచెం తగ్గుతా. అంటే నేను తింటున్నానంటే ఏమో ఎలాంటి పరిస్థితులు బట్టి నాకు ఊళ్ళు వస్తుందో దాన్ని సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? తెలుస్తుంది ఆల్రెడీ. వాటి రోజునప్పుడు కొంచెం తక్కువ ఉంటామా? తగ్గుతాం కదా. అప్పుడు ఏమవుతుంది? ఇంత దూరంలోంచి కొంచెం తగ్గినప్పుడు ఆ దూరంలో పట్టగలుగుతాం కదా. అలాగే ఈ లోకంలో మనము ఒక విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నాం. ఒక సౌఖ్యంలో అలవాటు పడుతున్నాం. ఒక సుఖ సంతోషాలతో అలవాటు పడుతున్నాం. ఈ సుఖ సంతోషాలకి, ఒక సౌఖ్యానికి, ఒక మనకంటూ ఒక పరిస్థితిని మనం శాంతంగా సాగిపోతాం. తింటున్నాము, కూర్చుంటున్నాము, లెగుస్తున్నాము, పని చేసుకుంటున్నాము, అన్ని తింటున్నాము, మళ్ళీ కూర్చుంటున్నాము. ఏ కొరత లేదు. అర్థమైందా? తెలుస్తుంది. అప్పుడు మనం ఎందుకు దేవుని ప్రార్థిస్తాం? ఏదైనా నెత్తి మీద వచ్చి ఏదో ఒకటి భారం పడినప్పుడు అప్పుడు ప్రార్థిస్తాం. అవునా కదా? దెబ్బ తగిలితే కదా మనం ఆ పుండికి మనం ఆయింట్మెంట్ వేసుకునేది. అవునా కదా? అయినా కూడా మనం రెట్టమతంగా ఉన్నామంటే నాకైనా పర్లేదు, దెబ్బ జరిగినా పర్లేదు, నేను ఆయింట్మెంట్ వేసుకున్నా కూడా నేను అట్టనే చేస్తాను, నేను అట్టనే మంటలో దూకుతాను అంటే దాన్ని ఏమంటారు? ఆహారం అంటారు, రెట్టమతం అంటారు. ఏం చేస్తారు? ఇంకేదని అనుకోవచ్చు. ఎందుకంటే పిచ్చి పెట్టింది కదా, చదవాలంటే గుణబోధులు అట్లా అంతే కదా. మనం కూడా ఇక ఆ జాతి చెందిన వాళ్ళు అనుకోవాలి. అవును కదా? చెప్పినప్పుడు వింటాం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే తత్వాత్వం లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేస్తుంటే అనుసరించబడతారు.
ఎదుటివారు. దేవస్థానం ఎందుకు చెప్తున్నానంటే మనం ఇరుకు ఇబ్బందులు కలిగినటువంటి జీవితం. ఇప్పుడు మనం మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాం, అవమానం ఇది అందరికీ వర్తించేటువంటి మాటలే లేదా. మనం సరి చేసుకోవడం కోసము ఒక పెరేడ్ గ్రౌండ్ కదండి, ఏదైనా కోచింగ్ సెంటర్, వాడు అందరినీ ఒకే లెవెల్లో ట్రైనింగ్ చేయడం కోసము ఒకళ్ళని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. 30 కేజీల వాడు ఉంటాడు, 40 కేజీల వాడు ఉంటాడు, 70 కేజీల వాడు ఉంటాడు, 90 కేజీల వాడు, 100 కేజీల వాడు, రకరకాలు ఉంటాడు. కానీ వాళ్ళందరినీ 60 కేజీలకి తీసుకురావాలి. తగ్గిన వాడిని పెంచుతాడు, పెంచిన వాడిని తగ్గిస్తాడు, వాడిని బలవంతుని బలహీనుని అందరిని ఈక్వల్ చేస్తూ ఉంటాడు. అదే కోచింగ్ చేసేటువంటి ప్రక్రియ. అవునగా వ్యవస్థ. పాఠశాలకు వెళ్ళినప్పుడు చదువుకుంటున్నప్పుడు అందరూ చదువుకుంటారు, కానీ వారి ప్రత్యేక శిక్షణలో హెచ్చు తప్పులను సరిచేసి ఆ శిక్షణని సమపాలంగా తీసుకెళ్ళడం కోసమే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తుంది. అర్థమైందా? ఆ విధంగానే అక్కడ మనం సిగ్గుపడటము, మొహమాట పడితే మన ట్రైనింగ్ అవ్వవు. అది అందరికీ వర్తిస్తుంది. ఇది ఎవరో చెప్తున్నాను, ఈ సంఘము నీకా వాళ్ళకా కాదు, చెప్పగలిగిన వాడు వినుడు కాక. ఆమె అర్థమవుతుందా? చేయగలిగిన ప్రతి వాడు వినటం కోసమే సంఘం ఈ రోజున అనుకుంటున్నారు, ఏముందిలే వస్తున్నాము పోతున్నాము చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారు. కానీ దర్శనం ఎక్కడ వచ్చింది? ఒకటి జరుగుతున్నప్పుడు దర్శనం వచ్చింది. ప్రపంచం మీద ఒక దర్శనం ఉంది. 2000 సంవత్సరాల క్రితము మరి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు అక్కడ యూదులందరూ చెల్లాచెదరైపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు వారు ఒక వ్యక్తి మనం బతకడానికి ఎన్నో బతుకుతాడు? 100 సంవత్సరాలు బతుకుతాడా? అర్థమవుతుందా? 100 సంవత్సరాలు బతుకుతాడు, అంతేనా? మరి 1900 సంవత్సరాలు అయిపోయింది. మొదటి యుద్ధంలో మరి మొదటి ప్రపంచ యుద్ధంలో కొంతమంది యూదుల మీద దండయాత్ర జరిగింది. యూదులు దర్శన గురయ్యారు. ఎలాలేదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 1934 నుంచి 37 జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఏం జరిగింది? హిట్లర్ ఏం చేశాడు? యూదులు ఎక్కడ ఉంటే వాళ్ళని అక్కడ లక్షల మందిని చంపేశాడు. చచ్చిపోయేట్టున్నాము, వీళ్ళందరూ మనం ఎక్కడో చంపేస్తున్నారు, అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించుకున్నాడు. అప్పటికి ఎన్ని తరాలని? 19 తరాలు, 18 తరాలు, 17 తరాలు గడిచిపోయింది. వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడో వచ్చారు. వాళ్ళకి వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ వాళ్ళు ఎత్తుక్కున్నారు. వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ ఎత్తుక్కున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యము అవి అస్తమించినటువంటి రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్తుంటారు. సూర్యుడు రష్యా వైపు ఉదయిస్తే అస్తమయం మనం భారతదేశం వైపు అయితే, సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అస్తమించేంత వరకు కూడా బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది భూమి మీద. ఆసియా ఖండంలో అతి పెద్ద రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో మరి దేశాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి బాంబు తయారు చేశాడు. బాంబు తయారు చేసినప్పుడు అతనికి బ్రిటిష్ సామ్రాజ్యం మీద దండయాత్ర జరుగుతున్నప్పుడు అది ఎదుర్కొనేటువంటి శక్తిని ఆ యొక్క ఒక వ్యక్తి ఇచ్చాడు. తెలుసు, బాంబు తయారు చేసి ఆ బాంబు వేస్తే ఆ సామ్రాజ్యం ఆ యుద్ధంలో గెలిచేవాడు. బ్రిటిష్ సామ్రాజ్యం గెలిస్తే, అయ్యా నువ్వు చేసిన బాంబు వల్ల మేము గెలిచాము, నీకేం కావాలో కోరుకోనంటే, ఏదైనా ఇస్తారంటే ఏదైనా ఇస్తాం, ఏది కోరుకున్నా పర్లేదు అని చెప్పేసానంటే, అప్పుడు వారు ఏం చేశారంటే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు సరే కోరుకున్న ఇతను కోరుకున్నాడు, మా దేశం ఇజ్రాయెల్ దేశం
మా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మా యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయం ఎక్కడుందో ఆ దేవాలయ పరిసర ప్రాంతం అది కాబట్టి ఆ వెలుగుల కొండ అది మాకు అప్పగించండి. హల్లెలూయా. అప్పగించండి అని చెప్పేసి అడిగితే అది ఎవరు ఆధీనంలో ఉంది ఇప్పుడు? యేసుక్రీస్తు దేవాలయము మరి అద్భుతంగా కట్టాను ప్రభు చూడని చెప్పేసి అన్నప్పుడు ఈ ఒక్క రాయన మిగులుతుందా అని చెప్పేసి అన్నాడు ప్రవీణ్ యేసుక్రీస్తు. ఈ దేవాలయం ఒక రాయన మిగులుతుందా అన్నాడు. టైటస్ ఆ చర్చిని పోతుంది 600వ శతాబ్దంలో టైటస్ ఆ యొక్క చర్చి ప్రవీణ్ యేసుక్రీస్తు పెట్టినటువంటి చర్చిని పోల్చేశారు. 13వ శతాబ్దంలో ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏర్పడింది యాంటీ క్రైస్ట్ సిద్ధాంతమైనటువంటి పోప్ సిద్ధాంతం అనేది ఏర్పడుతుంది. అదవుతుందా? అప్పటి నుంచి వచ్చినటువంటివే. అంతకుముందు పోప్ సిద్ధాంతాలు పీఠాలు లేవు. అక్కడి నుంచి ఇదంతా చరిత్ర చదివి తెలుసు. మన బైబిల్ చదవము, చరిత్ర తెలిసి చదవము, వాళ్ళు చెప్పేటువంటి విన్న విషయాన్ని మళ్ళా ఎక్కడే మర్చిపోతాము, మనం ఆచరించము. ఇప్పుడు ఆ వ్యక్తి అడిగినటువంటి రాజ్యము ఇజ్రాయెల్ దేశము కొంత భాగం ఆయనకి ఇచ్చినప్పుడు ఈ ఎక్కడి నుంచి అయితే ఉన్నారో బాధపరచబడుతున్నారో వారందరికీ ఆయన పిలిపించాడు. మన ఇజ్రాయెల్ యూదులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మీకు ఇబ్బందులు జరుగుతున్న వాళ్ళందరూ రండి బాబు అంటే అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళందరూ కలిసి అక్కడ ఇజ్రాయెల్ దేశం చేరుకున్నారు. ఇప్పుడు 1900 సంవత్సరం 68వ సంవత్సరంలో అందరూ చేరుకున్నారు. అందరూ చేరుకుని ఇది మా దేశం అని చెప్పేసి అనేది రెఫరెండం చేస్తారు. చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు అక్కడ అప్పటి నుంచి ఇజ్రాయెల్ దేశంలో స్టార్ట్ అయ్యి వాళ్ళు స్టార్ట్ అయినటువంటి వెంటనే కొన్ని దేశాలు యుద్ధాలకు వస్తే ఇప్పుడు ముస్లిమ్స్ కంట్రీస్ ఆధ్వర్యంలోనే ఉంది అక్కడ ఉన్నటువంటి చర్చి. ముస్లిమ్స్ కంట్రీస్ ఆధీనంలో ఉంది, ఇరాక్ ఆధీనంలోనే అక్కడంతా జరుగుతుంది. ఆ యొక్క చర్చిని తీసుకోవాలనేటువంటిదే పక్కనే జరుగుతుంది. అది చర్చి తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాలి? అలా అక్కడ చర్చిని ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకుని చర్చి కట్టాల్సింది ఎవరు? ఎవరు కట్టాలి? ఎవరు? ఇజ్రాయెల్ యూదులే కట్టాలి. మరి యూదులు జర్మనీలోనూ, రష్యాలోనూ, పాకిస్తాన్లోనూ, లేకపోతే భారతదేశంలోనూ, ఇంకో దేశంలో అందరూ చక్కగా విలాసవంతంగా జలసాగా సంతోషంగా తినేసి కూర్చొని మనం సరదాగా తిరిగి అడి చేసి ఇది చేసి చేసుకుంటా కూర్చుంటే కడతారా? నువ్వు నేను పొద్దున్నే వేసి పైకి మనం వైపు చదువు అర్థం చేయము, ఏమీ లేదు. టయానికి తిన్నామా, కూర్చున్నామా, కుదుబాట్లు పడ్డామా, లేకపోతే ఏదైనా రీల్స్ చూసుకుంటున్నామా, మనం అందరికి వంటలు చేసి పెట్టామా, టయానికి తిన్నారా లేదా దీంతో అలసిపోతుంది. ఇంక మనం ఎక్కడ మరి యుద్ధానికి మనకు తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హిట్లర్ లాంటి వాడిని పంపిస్తాడు. పనబడితే నా ఎవరు నరికేండ్రా, చంపేయండ్రా, పొడి చేయండ్రా, యుద్ధాలు కాల్చేయండ్రా అని చెప్తాను. అందుకని ఇక్కడ నీకు నాకు సమస్యలు వస్తున్నాయి అని అంటే ఏంటి? మోకరించండ్రా, పనికి మానవాలా అని అవుతుందా? మోకరించాం, కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఏం చేస్తావు? ఆలోచించి నువ్వు ఒక చీమ రెక్కలు ఏమన్నా కూర్చుంటావా? ఒక దోమ ఎరిగే పెంటనే ఏమన్నా తీసి పక్కన పెట్టేయగలుగుతావా? అది కనపడవద్దా? దోమ ఎరిగే పెంట కూడా మరి నీ గంటికి కనపడదు. దాన్ని తీసి పెట్టగలుగుతావా? చీలు ఆలోచిస్తూ ఉంటున్నాం. పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మనం ఏదో తెలిసిన వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటాం.
ఏదో తెలుసు. ఎంత జ్ఞానం ఉంటే ప్రయోజనం ఏముంది? మనం ఏదైతే ఏ వృత్తిలో ఉంటే మనకు ప్రయోజనం ఏంటి చెప్పి దేవుని నామాన్ని గుర్తెరగకుండా మనం దేవుని ప్రకారం మనం జీవించకపోతే, వాక్యాన్ని మనం గ్రహించగలిగి మన వాక్యంలో ఏమడో లేకుండా, వాక్యంతో మనం సరి చేసుకోకుండా, వాక్యం మనలో ప్రకటించకుండా, మన వాక్యంలో మనం జీవించకుండా ఉంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? తెలుస్తుందా? అర్థమవుతుందా? మిమ్మల్ని నేను ఎంత కఠినంగా మిమ్మల్ని మాట్లాడుతున్నా కూడా మీరు బైబిల్ తీసుకుని రోజు ఒక వాక్యం చదవడం అనేది చేయట్లేదనేటువంటిది నా ఆవేదన. అది అందరికీ చెప్తున్నా. ఇది ఎంత 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 హెచ్చరిక తెలుసా? అది ఎవరికి, నీకు నాకు కాదు, ఈ సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. బైబిల్ సక్రంగా చదవని వారు, బైబిల్ను సక్రంగా బోధించిన వారు, బైబిల్ను సక్రంగా అనువదించిన వారు, బైబిల్ని వెంబడించిన వారు అందరూ కూడా ఇది హెచ్చరిక. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది అంతిమ కాలం. నువ్వు వాక్యముతో సరి చేసుకోలేనప్పుడు నీ దగ్గర ఎంత డబ్బున్నా వ్యర్థమే, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థమే, ఎంత మంది బలం ఉన్నా వ్యర్థమే, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వ్యర్థమే. అర్థమవుతుందా? జుట్టు కత్తిరించుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు వాక్యం. కత్తిరించుకోకూడదు అంటే కత్తిరించుకోకూడదు. మోషే నీ చెప్పులు అక్కడ విడిచిరా అని చెప్పి ఆ పొదల్లో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధాత్మ శ్రేయ పర్వతం మీద మాట్లాడుతున్నప్పుడు మోషే అక్కడ చెప్పులు ఇప్పొచ్చాడు. ఆయన తల మీద ఉన్న టోపీ తీసి పక్కన ఎట్లా అర్థమవుతుందా? చెప్పులు ఇప్పిరా అంటే చెప్పులు ఇప్పిరా. చెప్పులు కత్తిరించి, వారి జుట్టు కత్తిరించకూడదనంటే జుట్టు కత్తిరించకూడదు. మహిళలకు జుట్టే ఏమవుతుంది? తల కొంగు చెంగు అవుతుంది అని అంటే ఆ చెంగు మీద, ఆ తల మీద ఎండుకులు ఉంటే ఆ ఎండుకుల మీద కూడా పొంగేస్తున్నావు. దేవుని మాట నేను అగౌరవపరుస్తున్నావు. అర్థమవుతుందా? దేవుని మాటను అగౌరవపరుస్తున్నావు. కాబట్టి నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసుకోకపోతే, దేవుని మాటను నీకు గమనించకపోతే, కాలు నొప్పి ఉందనంటే కాలు నొప్పి కోసం ప్రార్థన చేయి. వ్యక్తిగత ప్రార్థన చేయి. ప్రవక్త చెప్తున్నాడు. సరిపడలేదు, కాపరత చేత ప్రార్థన చేయించుకో. సరి కావడలేదు, సంఘం అంతా ఏక మనసుతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా సరిపడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇంతకంటే గొప్ప టాపిక్ లేదు, ప్రపంచంలో గొప్ప టాపిక్ లేదు, వైద్యం లేదు. ఆ స్థితికి నీవు నీ సంఘము రావాలనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. అది నీకు చెబుతున్నాడంటే ఏంటి? చెబుతున్నాడంటే ఏంటి? ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? అది నీకు చెబుతున్నాడు అని అంటే నీకు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ జరిగినవి అలాంటివి స్వస్థతలు. ఎంతమంది వైద్యుల దగ్గర చూపించుకుని, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఆరోగ్యము సరిపడని వారికి ఇక్కడ సేవకులమైన మేము ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగినాయి. ఈరోజు ఇచ్చిన వాడు తీసుకోవడానికి రెడీ అయితే నువ్వు సిద్ధమా? నీ ప్రాణం పెట్టిన వాడు ప్రాణం తీసుకుంటే పరిస్థితి వస్తే నువ్వు మాట్లాడినంతసేపు చూస్తాడు. ఇప్పుడు దెబ్బేసేసాడా? నువ్వు అనుకోవడం, నేను అనుకోవడం లేదు. అర్థమవుతుందా? నేను కాపాడుతున్నాను, నేను కాలుకి నయం చేసుకున్నాను, లేకపోతే నాకు నడుగుతుంది నేను చేసుకున్నాను, తలకాయకి చేసుకున్నాను. ఎంతసేపు చేస్తావు నువ్వు? నా సహోదరుడు మొన్న 2 రోజుల క్రితం టిఫిన్ చేశాడు, కూర్చున్నాడు అంటే కాపాడుతూ చేశాడు. రాత్రి ఒక సహోదరుడు వర్షం పడుతుంది, ఇంటికాడి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికాడికి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్ళాడు, అట్లా పెట్టుకున్నాడు. ఇందాక అది అర్థమవుతుంది. ఎంత క్షణం కన్ను మూసి కళ్ళు తెరిసే లోపు
ఎన్ని పిడుగులు పడుతున్నాయి, ఎన్ని ఉరుములు పడుతున్నాయి, ఎన్ని చెట్లు పడుతున్నాయి, ఎన్ని కంటి తెగులు పడుతున్నాయి, ఎన్ని రకాల పరిస్థితులు జరుగుతున్నాయి. అవి నీకు తగలకుండా నిన్ను ఈరోజు ప్రాణంతో పెట్టి ఉన్నారంటే అది దేవుడి కృపే. ఆమేన్. అర్థమవుతుందా? మరి ఈ కృప నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పొందుకున్న దాన్ని నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఈరోజు సంఘంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏం జరుగుతుందో, వాక్యం ఏం జరుగుతుందో నువ్వు సరి చేసుకుని జీవించడానికి కోసం ఇది నీకు హెచ్చరిక. ఈరోజు నేను బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ తీసి చెప్పట్లేదు, మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు అర్థమవుతుందా? ఈ పరిస్థితి మనకి రాకపోతే, చేసుకోకపోతే, వాక్యం ఏం చెబుతుందో మనం తెలుసుకోకపోతే, ముందు మనం సరి చేసుకోకపోతే మీకు ఎంత చెప్పిన ప్రయోజనం ఏంటి? నేను వాక్యం చెప్పడానికి నేను ఈరోజు చేసిన ప్రిపరేషన్ అయ్యాను, వాక్యం చెప్పడానికి ప్రిపరేషన్ అయ్యాను. ఈరోజు మనం చెప్తున్నది వాక్యమే, కానీ మనం కొన్ని విషయాల్లో మనం సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఆ విధంగా మనం సరి చేసుకోకపోతే ఖచ్చితంగా ఇది హెచ్చరికే అవుతుంది. నేను మీ దగ్గర ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వారం అంతా ప్రార్థనలో ఎక్కువసేపు ఉంటాము, వాక్యం చదువుతాము, వాక్యంలో ఉంటాము, బైబిల్ చదువుకుంటాము, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థనలో ఉంటామని ప్రభువైన యేసు క్రీస్తు నీ మధ్య నా మధ్య ఉన్నాడని మాట అడుగుతారా? ప్రభువైన యేసు క్రీస్తును సాక్షిగా ఇక్కడ మనం మాట ఇస్తున్నాం. అది ఖచ్చితంగా చేయాలి. అదే కాలంలో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, గొలుసుగట్టు ప్రార్థన, వాక్యము మనం ఈ రోజున చేసుకోకపోతే చాలా ఇది మనం తెలిసి కూడా మనం సరి చేసుకోకపోతే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆమె జరగబోయేటువంటి సంగతులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతుంది. తెలుస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 24 వచ్చిన చూడండి. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచిక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఈరోజు అద్భుతాలు ఎక్కడో చేస్తాము, ఇది ఇలా చేస్తాము, ఇదో మీద ప్రార్థన చేసింది, శక్తి చేసింది, స్వస్థత చేసింది, లేకపోతే ఇంకోటి జరిగిపోయింది, ఇదిగో నీకు అట్లా జరిగిపోయింది, ఇట్లా జరిగిపోయింది అని చెప్పేటువంటి అబద్ధపు బోధనలన్నింటినీ, అబద్ధపు విషయాలన్నీ కూడా నువ్వు ఆకర్షితులైతే ఏమవుతావంట? ఏర్పరచబడిన వాడు సైతం తప్పిపోయే సమయం వస్తుంది. అలాంటి సమయమే ఇప్పుడు మనం ఉన్నాం. 37 చూడండి. నోవాహు దినములు ఎలాగుండును, మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవాహు ఎన్నో చెప్పాడు, 120 సంవత్సరాలు తన కోలు చెప్పాడు. అందరూ ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వసించండి, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించండి. అప్పుడు యేసు లేడు, క్రీస్తే ఉన్నాడు. దేవుని విశ్వసించండి, క్రీస్తు ఆ బండే, క్రీస్తు యొక్క జీవోటని మీరు గమనించండి. మరి దేవుణ్ణి విశ్వసించండి, దేవుని వైపు వెళ్ళండి అని చెప్పి నోవాహు చెప్తూ వచ్చాడు. జలప్రళయం ముందు పెద్ద జలప్రళయం రాబోతుందని వినలేదు. ఊరుకో మనమేంటి అన్నయ్య జలప్రళయం కొట్టుకోవడం ఏంటి, అది ఇదే. అంటార్టికాలో ఒక ఐస్, ఇది ఐస్ ఒక పర్వతం, వీలైన పర్వతము. అది కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి పర్వతం అంటార్టికా. ఆ పర్వతం అంతా ఇప్పుడు అంటార్టిక్ మొత్తం ఐసే. మన ఆసియా ఖండం ఎంతైతే ఉందో అంత అంటార్టికా ఉంటుంది, అంతకంటే కూడా ఉంటుంది, ఆర్కిటిక్ కూడా ఉంటుంది. అంటార్టిక్ మీద కొన్ని 100 మీటర్లు, కిలోమీటర్ల ఎత్తులో ఐస్ గడ్డ ఫ్రీజ్ అయి ఉంది. అవుతుందా? ఎన్నో కొన్ని 100 అడుగుల ఎత్తులో
ఐస్ గడ్డ ఫ్రీజ్ అయింది. హిమాలయాల నుండి కూడా ఎత్తుగా ఎవరెస్ట్ శిఖరం అనేది ప్రపంచంలో ఎంత ఎత్తైనటువంటి శిఖరం. మరి ఆ విధంగా మంచు అక్కడ ఫ్రీజ్ అయి ఉంది, గడ్డగట్టు కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఎన్నో ఖండాలు కలిగినటువంటి ప్రాంతం అయినటువంటిది వాస్తవం. కానీ అక్కడ అంత మంచు వలన ఎవరు జీవించలేరు కాబట్టి అక్కడ ఎవరు ఉన్నట్ల. అల్ప సంఖ్యలో ఏదో 10 సంఖ్యలో జనాలు ఉంటారు. అక్కడ కొన్ని వేల కిలోమీటర్లు విస్తరణ కలిగినటువంటి ఒక ప్రాంతం మొత్తం కూడా నిర్మించిందంట. ఆ యొక్క ఖండం నుంచి అది ఒడ్డు నీటి ఒడ్డుకి తాకుంటుంది కదా, ఐస్ గడ్డ తెలుసా మీకు? అంటే సముద్రం ఒడ్డుకి తాకి ఉన్నది కూడా, అది కూడా ఐస్ గడ్డే ఉంటుంది కదా. ఆ ఐస్ గడ్డ ఆ నేల దగ్గరకు వచ్చేటప్పుడు అది ఆ నిర్మించిన కానీ అది ఆ నేల వైపు అక్కడ జరుగుతుందంట. అంటే నిర్మించింది అలా కొంచెం జరుగుతుంది. అదంతా విడిపోయి మెల్లగా 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 వస్తే మన అరేబియా మహాసముద్రం అంటే మనకి ఇట్లా ఉండదు, రన్నింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇది ఫీజ్ అయింది. ఇది ఇలా వస్తే ఇటు దుబాయ్ నుండి ఇటువైపు మనకి అన్నీ కూడా మహారాష్ట్రలో ముంబై, కేరళ ఇవన్నీ కూడా ఇటు పాకిస్తాను, కువైట్, దుబాయ్ ఇలా ఉన్న ప్రాంతాలన్నింటికి ఇది ఇలా వస్తుంది. ఇలా వస్తే ఈ నీళ్ళన్నీ ఇటు నెడతాయి కదా, అవునా కదా తెలుసుదండి. ఇవన్నీ నెడితే ఈ నేలలో వచ్చే సునామీ ఈ ఒడ్డు భాగం అంతా కూడా నీళ్లు నిండితే మన భారతదేశం కూడా కొట్టుకుపోయే ప్రమాదం. భారతదేశం కంటే కూడా భారతదేశం విశాలం అంతా దానికంటే కూడా పెద్దది ఆ ఐస్ గడ్డ. అంత గడ్డ నెడుతుంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి నెలలో వేసావు ఏమవుతుంది? ఏమైంది? ఇది నెలలో వేస్తే ఏమవుతుంది? ఈ పన్నెండు ప్రాంతంలో నుంచి నీళ్లు కొంచెం నెట్టబడి ఒక తెప్పలాగా ఒక అలలాగా వచ్చి ఒడ్డుకు పోయి కొద్ది ముందు నీళ్ళు నడుతుంది, అవునా కదా. కాబట్టి మీరు డబ్బాల్లోనూ లేకపోతే కాస్త నీళ్ళ కుంటల్లోనూ ఏదైనా ఒక రాయి వేసి చూడండి. వేసిన తర్వాత నీళ్ళు అలజడి అంతగా తెలియకుండామంటే మరి నిజంగా మనం మరి ఎంత పిచ్చిన వేగమో మనం అర్థం చేసుకోవాలి. ఈ మొక్కల్లో ఏం లేదు, అట్టకుండా ఆ చెరువులోకి అదన్నా కదా తెలియాలి కదా మనకి, అదన్నా తెలియాలా లేదా? అది కూడా తెలియదా? ఏంటిది? అది కూడా చూడలేదా మీరు? చెరువులో నేల రాయి వేస్తే, ఒక రాయి వేస్తే అది కూడా చేయలేదు. వస్తాయి కదా. అవును అని చెప్పేసరి దానికి, అవును అని చెప్పేసరి దానికి ఉత్సాహం లేదు. ఏం జరుగుతుంది? నేను అక్కడ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, ఏం నాకు అర్థం కావట్లా. మీ ఏమి జీవం, కళ, కాంతి ఏమీ లేకుండా అలా ఉంటుంది. టెన్షన్ లేదు, ఆసక్తి లేదు, ముఖంలో ఒక భయం లేదు, ఏదో తెలుసుకుంటున్నాం అనేటువంటి ఒక ఉత్సాహం లేదు. నో ఫీలింగ్స్, నో ఇంటెన్షన్. ఉంటే ఉన్నని, పోతే పోని. రాయికి ఎలా నిత్యం ఉంటుందో మనకు కూడా నిత్యం అదే ఎక్స్ప్రెషన్స్. అదే అంత ప్రమాదం రాబోతుందా? ఆల్రెడీ నెట్లో ఉంది, చూసుకోండి. భూకంపాలు రాబోతున్నాయి. ఎన్ని భూకంపాలు వస్తున్నాయి? ఈ రాగా ఎండాకాలం ఈరోజు రోహిణి కార్తీ స్టార్ట్ అయింది కదా, కానీ అది ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకు మీరు వర్షాలు ఎప్పుడైనా సమ్మర్లో ఈ రకం వర్షాలు పడక చూసారా? మరి మీకు భయం ఉందా? అరే దేవునికి నామాన్ని మహిమ కలుగును కాక అని చెప్పేసి మనం ప్రార్థన చేయటం ఏముందా? నేను ఇందాక వాక్యం చదువుకుంటా రాసుకుంటుంటే సంధ్య వచ్చి పక్క రూమ్లో కూర్చొని ఆమె రాస్తుంది. ఆమె పెన్ను తీసుకుని రాస్తుంది. అంటే ఒకరు చేస్తున్న దాన్ని ఒకరు అనువదించటం, తండ్రి చేస్తున్నాడు, పిల్లలు. ప్రవేశ యేసు క్రీస్తు మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనం అది చేయకపోతే ఇంకెందుకు రా బాబు అని అంటున్నా నేను. అర్థమవుతుందా? అది చేయట్లా మనం.
అది మన మొహంలో కనబడాలంటే ఎక్కడో ఏదో ఏమైపోతుందో, నా యొక్క గొప్పతనం ఏమన్నా మిస్ అయిపోతుందేమో, నా రాజ్యం ఎక్కడన్నా పోతుందేమో, మొహం అట్టాలు పెట్టుకుందాం. ఎవరు నువ్వు? సిగ్గుపడతా అహంకారంతోనూ నువ్వు వాక్యం ధరించలేవు. వాక్యం కావాలంటే వాక్యంతో తినాలి. మనము ఏమవ్వాలి? మమేకమవ్వాలి. చిన్నది తీగా ఉందంటే తీగా ఉంది అని చెప్పకపోతే, దాని రుచికి నువ్వు అనుభవించకపోతే అది తిన్నా ఒకటే, పెంట తిన్నా ఒకటే. పులుపుది నిమ్మకాయ తిన్నప్పుడు, నిమ్మకాయ రసం పోసుకున్నప్పుడు, నీ పులుపు ఇచ్చినప్పుడు ఒళ్ళు జరగలేదనంటే అది నువ్వు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఉంటది కదా ఫీలింగు. అరే మీ దగ్గర ఎంత మాట్లాడుతున్నా, ఎన్ని చదువుతున్నా సరే ఒక ఇది లేకపోతే నాకేమో అనిపిస్తుంది. నేను చెప్పేదానికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏం మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నేను మాట్లాడుతున్నది అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంటే మీకు అది అట్రాక్షన్ అవుతున్నారా, అవ్వట్లేదా? కఠినంగా ఉందా? తిడుతున్నట్టుందా? బాధిస్తున్నట్టుందా? వినయాశక్తి ఉందా? విను, అంతే. వినటానికి ఉంది, చెప్పడానికి శ్రేయంగా ఇది ఉంది, అంతేనా? నేనేమంటున్నానంటే తిరిగితే మొహం బాధపడినట్టు ఉన్నది. అవునా? తీసుకుని వేసాం అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? దెబ్బ జరిగితే ఏమంటాం? అంటావా? అంటావా? తిన్నప్పుడు ఏదైనా ఒక మంచి టేస్ట్ కలిగి తిన్నావు, బాగుందిగా అని అన్నాడు కదా, ఆ ఫీలింగ్స్ మీ దగ్గర లేదు కదా అంటున్నా నేను. ఆ ఫీలింగ్స్ మీ దగ్గర లేవనంటే మీరు తింటున్నారా లేదా? చెప్పని ఎంత చెబుతాడు చెప్పని విన్నాం, చెబుదాం మనం చేసేది చేద్దాం, మనం మనకు తెలుసుగా మనం చేద్దాంలే, ఇదంతా మనం చెప్పిందేగా అనుకుంటున్నామా? కయ్యంలాగా. అంతే కదా? అంతేనా? సరే, వాకింగ్ చెబుతున్నట్టు మనం తెచ్చుకుంటున్నట్టు మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియను, మహత్కార్యమును అగపరచెదరు. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన యెడల ఏర్పరచబడిన మోసపుచ్చుటకై సూచక క్రియలు, మహత్కార్యమును అగపరచెదరు. ఇందాక చదివిన వాక్యమే కదా. మీరు జాగ్రత్తగా ఉండి, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను, సమస్తమును మీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు. సమస్తము ఆయన బైబిల్లో చెప్పబడి ఉంది. తన యొక్క శిష్యులకి చెప్పబడ్డాడు. ఆ విషయాలు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధాత్మే. ఆమేన్. మీరు అది చెబుతున్నా కూడా మీకేందో లాగా ఉంది, ఏ లాలన చేయని ఆత్మలాగా ఉన్నాయే మీకు. మీరు ఎక్కడ బైబిల్ చదువుతుంటే, వాక్యం చదువుతుంటే మీరు గమనిస్తుంటే మీకు తెలుస్తున్నటువంటి విషయాల పట్ల మీరు ఆసక్తిగా ఉండి ఇది మన మాట, ఇది మన మాట కాదు అని చెప్పేసి అని మనం చెప్పుకుంటుంటే ఆనందపడాలి. కానీ ఆ ఆనందమే లేకపోతే నేనేదో మేము మీకు చెప్తున్నట్టుగా ఉంది, మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్టు ఉంది. కానీ ఆ హెచ్చరిక ఇది లేదు. ప్రభువా, మాకు చేసిన హెచ్చరికలు మేము మార్చుకుంటాము, మేము సరి చేసుకుంటాము, దేవస్తుతుల హల్లెలూయా అనేటువంటి ఆలోచన మీలో మొహాల్లో మీలో కనబడట్లేదు. రేపటి వారం చూస్తాను పరిస్థితిని బట్టి, లేదనుకుంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక నిర్ణయం తీసుకోవాలని దానికి చూడంగా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే పందుల ముందు ముత్యాలు పోయేస్తున్నాను నేను కూడా. అర్థమైందా? నీకు ఇష్టమైన కాడ నేను చెప్పాలనుకుంటున్నాను.
ప్రార్థన చేసుకుంటాం. చెప్పాలని చెప్పినట్టుంది కానీ మీకు కావాలన్నట్టు లేదు. ఎంత ప్రభా అపహాస్యమైనటువంటి స్థితిలో ప్రభావ ఉన్నాము ప్రభావ, ఎంత ప్రభావ దిగజారిన స్థితిలో మేము ఉన్నాము ప్రభావ. ఈరోజు ప్రభావ మాకు కేటంగా తెలియపరుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు ప్రభావ. మీరు కఠినంగా ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభావ. ఇదిగోనైనా నిజంగా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ప్రభావ, ప్రతి హెచ్చరిక ప్రభావ ఇది నాకే కాదు ప్రతి సమస్తం యొక్క సంఘానికి కూడా ఉంటుందండి ప్రభా. ఇదిగోనైనా ప్రపంచంలో సంఘం అంతటిని ప్రభావ మీరు సరిచేయటం కోసం ప్రభావ నేరుగా ప్రభావ సూటిగా మీరు మాట్లాడారని హెచ్చరించారని నేను అనుకుంటున్నాను ప్రభావైనా. మీకే వందనాస్తులు చేసి మీ ప్రభావం చేసి మీ కృపాసనం తోడుకుంచి ఏక మనసుతో మేము తగ్గించుకొని మేము ప్రభావ మిమ్మల్ని హెచ్చించుకుంటూ ప్రభావ మా యొక్క మార్గాన్ని సరళీకృతం చేయగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. నన్ను నా సంఘాన్ని ప్రభావ మీకు